ధ్యాన బంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్, నేను పోలీస్. నేను ధ్యానంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ ధ్యానంలోకి వచ్చి నుంచి మానసిక ప్రశాంతత, ఎటువంటి కోపాలు వచ్చినా కానీ దాన్ని ఎలా నిర్మూలించుకోవాలన్నది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని ఎట్లా కట్టడి చేసుకోవాలన్నది ధ్యానం, మెడిటేషన్ చేస్తే అందరికీ ఇది రావాలంటే ధ్యానం చేయాలి. మెయిన్ ప్రకృతిని కూడా ప్రేమించాలి. పంచభూతాలని ప్రేమిస్తే మనకు అవి సహకరిస్తాయి. ఈ ధ్యానం వల్ల మనము మంచి శాంతిగా, సౌభాగ్యంగా ఉండగలుగుతాం. నాకు కలిగిన అనుభవాలు అయితే ఇప్పటికైతే ఎక్కడ పోయినా కానీ ప్లస్ పాయింటే కానీ మైనస్ అన్నది లేదు. ఇవి ధ్యానంతో వచ్చిన లాభాలు. సార్, మీరు అంటే ఎవరి ద్వారా ధ్యానం పరిచయం జరిగింది మీకు? నాకు ధ్యాన ప్రచారం ఫస్ట్ రణవీర్ సార్ అని ఉండే, అతనితో ధ్యానంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక మొత్తం పత్రిక ధ్యానము, మిగతా ధ్యానాలు కూడా చేసినాము. కానీ ఇందులో ఒక ఈజీ పద్ధతి, శ్వాస మీద ధ్యాస ఉంది కాబట్టి దీన్ని పట్టుకోగలిగినాం. ఓకే, అంటే మీరు ఒక పోలీస్గా మీకు ఎప్పటికప్పుడు ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్కు గురవుతారు కదా, ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం ఉపయోగపడ్డదా మీకు? చాలా ఉపయోగపడ్డది. ఒక 2 నిమిషాలు మనము కళ్ళ మూసుకొని కూర్చున్నాం అనుకో, ఆ స్ట్రెస్ని మొత్తము మనము నివారించుకోగలుగుతాం. అంటే జనరల్గా పోలీసులు అంటే కోపంగా ఉంటారు కదా, మరి దానికి ఇది ఏమైనా ఉపయోగపడ్డదా? చాలా ఉపయోగపడుతుంది. కోపం అన్నది రాదు, ఎందుకంటే ఈ ధ్యానంలోకి వస్తే కోపం అన్నది అన్నీ నిర్మూలించుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కడ మీ స్వంతం ఎక్కడ సార్? పేరు సార్ నిజామాబాద్, మాది పాల్దా గ్రామం. ఓకే, ఇప్పుడు కానిస్టేబుల్కి ఎక్కడ పనిచేస్తున్నారు? 5th టౌన్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.